సో అతను అతను 4 భాషలు వచ్చు అతనికి. తెలుగు, తమిళ్లో కూడా ట్రాన్స్లేట్ చేయగలడు. ఆ విధంగా గేమ్ చేంజర్ చేశాడు. శంకర్ దగ్గర చేస్తున్నాడు. నాతో రెగ్యులర్ టచ్లో ఉంటాడు. ఎందుకంటే మా స్టూడెంట్స్ ఎవరిని వెళ్తే అతనికి పరిచయం చేస్తూ ఉంటాను. ఓకేనా. అతను నాకు ఒకసారి ఫోన్ చేయడం మనం గేమ్ చేంజర్కి 2 రోజులు రిలీజ్ అవుద్దాను కదా, చాలా అసహ్యంగా ఉంది మీ ఇంటర్వ్యూ సార్ అన్నాడు. ఏమనుకోద్ది ఇలాగ అంటున్నాను. నువ్వు అన్నపోతే రేపు కూడా అంటాడు, ఏ ఇంటర్వ్యూ అన్నాను. అదే గేమ్ చేంజర్ రాడ్ లాగా ఉంది, ఇది ఒక పెద్ద రాడ్ అని పెట్టారంటే తమ్మలైన నాకు సంబంధం లేదు. లేదా సినిమా చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో హిట్ అవుతుంది చూడండి. నేను పనిచేశాను ఆ సినిమాకి, నేను పనిచేసినందుకు కాదు అంత బాగా తీశారు దాన్ని అంటే, అదే ఒక నిమిషం ఆగు ఇప్పుడే పెడతాను సోషల్ మీడియాలో అని చెప్పేసి ఫేస్బుక్లోను వాట్సాప్లోను నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్టు ఈ సినిమా. నా అసిస్టెంట్ ఫీల్ అయ్యాడు. నేను చేసిన ఒక ఇంటర్వ్యూ చాలా దరిద్రంగా ఉందని చెప్పాడు అని చెప్పాను. సరిపోయినప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తాను అది మాటకి. దాని తర్వాత దానికి కొన్ని వస్తాయి కదా ఇమీడియట్గాను ఇన్స్టా కామెంట్స్, అవి కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించాను అతనికి.